హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఇది వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేశానండి. ఈరోజు వ్లాగ్ అంతా నేను కొత్తగా తీసుకున్న ఫోన్లో షూట్ చేశానండి. అందుకని చెప్పేసి అందులో అకౌంట్ అయితే లేదు నాది, కైన్ మాస్టర్ది. అందుకే మీకు వాటర్ మార్క్ అయితే కనిపిస్తుంది, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. వీడియో క్లారిటీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ క్లైమేట్. బ్లూ కలర్లో చాలా చాలా బాగుంది చూడడానికి. కాసేపు వెదర్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చాను. అండ్ లాస్ట్ వ్లాగ్లో మీకు నేను బ్రెడ్ స్టార్ట్ చేశాను ప్రాసెస్ అని చెప్పాను కదా. నైట్ చూసినా కూడా అది అంతసేపు అయ్యి పని అంతా అయ్యేసరికి కూడా ఏమాత్రం రేజ్ అవ్వలేదండి పైకి. దాన్ని అలాగే వదిలేశాను. ఉదయానికైతే కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. అది పులిసిందో హెల్దీగా లేకపోతే పాడైందో నాకు అర్థం కాక దాంతో అయితే నేనేం ట్రై చేయలేదు, పక్కకు పెట్టేశాను. అండ్ అన్నీ సర్దేసి నైట్ పడుతున్నాను, కానీ ఈ గుడ్లు ఒకటి పొట్టులో నుంచి తీయలేదనమాట. సరే ఎన్ని ఉన్నాయని చెప్పేసి అవి తీసేసి ఒక పక్కకు పెట్టేసుకున్నాక బయటకు వచ్చి చూస్తే మళ్ళీ ఒకసారి ఇదిగోండి మంచిగా ఆరిపోయిన తర్వాత నీట్గా కనిపిస్తుంది. బాగుంది ఆ ముగ్గు. మీరు కూడా ట్రై చేయండి 7x7. అండ్ ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసాను. మొత్తం ఎవ్రీథింగ్ క్లీనింగ్ అయిపోయింది. సో ఇల్లు ఊడ్చేసాను, తుడిచేసాను, మొత్తం అయిపోయింది. ఫ్యాన్స్ కూడా వేసేసాను. ప్లెజెంట్గా ఉంది. అండ్ నా పని నేను చేసుకుంటే ఇగో డిష్ వాషర్ కూడా దాని పని అది చేసేసింది, కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కువ వేడిగా ఉంటాయి కాబట్టి నేను కొంచెం అయిపోయింది అనగానే డోర్ తీసేస్తాను. ఆవిరిపోతే తొందరగా డ్రై అయిపోతాయి. వేడిగా కూడా ఉండవు కాబట్టి మనం వాడుకోవడానికి తేలిగ్గా ఉంటుందని అది అయిపోగానే పని నేను డోర్ తీసేసి ఉంచుతాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే మినప రొట్టె వేయడానికి మిక్సీ పట్టేసేసి ఉల్లిపాయలు అలాగే కొంచెం జీలకర్ర ఉప్పు సరిపడా వేసేసి ఉంచాను. మిక్స్ చేసేసుకొని రెగ్యులర్గా మినప రొట్టె వేసే ప్యాన్లో కాకుండా నార్మల్గా ఐరన్ ప్యాన్ ఏదైతే నేను చపాతీకి వాడుతున్నానో, ఏదైనా ప్యాన్ మనం రెగ్యులర్గా వాడుతుంటే అది ఒక నాన్ స్టిక్ లాగా మారిపోతుంది కాబట్టి దీని మీద వస్తుందా లేదా అన్నట్టుగా సరే నా కోసం ట్రై చేస్తున్నాను కదా అని ఒకటి దీంట్లో వేశాను. కానీ అంటుకోకుండా బాగానే వచ్చిందిలేండి. చపాతీకి యూస్ చేస్తున్నా కూడా మనము రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే అది నాన్ స్టిక్ లాగానే అయిపోతుంది. మంచిగా నెయ్యి వేసుకొని బాగా రెడ్గా కాలుస్తారు. ఇంకా మనం వేసేది తక్కువ. కొంతమంది అయితే డీప్ ఫ్రైకి పోసినట్టుగా ఆయిల్ వేసేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ పిండి వేసి మూత పెట్టి ఉంచితే మొత్తం అది పీల్చుకొని మనకి మంచి గోల్డెన్ కలర్ ఉన్న మినప రొట్టె అయితే రెడీ అవుతుంది. ట్రెడిషనల్గా అయితే అలాగే చేస్తారు. బట్ ఈ రోజుల్లో మనం అంత నెయ్యి కానీ నూనె కానీ వేసే ధైర్యం చేయలేం కాబట్టి నేను మామూలుగా చుట్టూరా కాలిన తర్వాత కొంచెం పైకి లిఫ్ట్ చేసామనుకో అడుక్కు వెళ్తుంది కదా నెయ్యి అనేది, మంచిగా కాలుతుంది. తర్వాత రెండో పక్కన కూడా కాసేపు ఫ్లిప్ చేసి మంచిగా కాల్చుకున్నాను. ఇగోండి రెడీ అయిపోయింది. చట్నీ అయినా కారం పొడి అయినా, నేనైతే కారం పొడితోనే తిన్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇగోండి లంచ్ ప్రిపరేషన్లోకి వచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి అగారం నుంచి నేను తీసుకున్నటువంటి 26 సెంటీమీటర్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అనమాట. బ్యూటిఫుల్ మంచి డీసెంట్ సైజ్. కర్రీస్ గ్రేవీ కర్రీస్కైనా మనము ఆకుకూరలు వండుకోవడానికైనా అన్నిటికీ బాగుంటుంది. అండ్ దీని లిడ్ దీని స్పెషాలిటీ అనమాట. రెగ్యులర్ మూతలా కాకుండా చక్కగా ఫ్లాట్గా ఏదో హోటల్ స్టైల్లో లాగా ఉంది. బాగా అనిపించింది, నాకైతే బాగా నచ్చింది. స్టెయిన్లెస్ స్టీల్ కడాయి 26 సెంటీమీటర్స్ అనమాట. ఒక్కొక్కటి ఇంట్లో అలాగా కొన్ని అయితే సమకూర్చుకుంటూ ఉన్నాను. స్టెయిన్లెస్ స్టీల్ మీరు చూస్తూ ఉంటే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తాయి, కానీ వర్త్ ఉంటాయి, మనకి లైఫ్ లాంగ్ పడి ఉంటాయి. ఏనాటి కాలం నాటివో చిన్న చిన్న గిన్నెలు ఇప్పటివరకు మనం వాడుతున్నాం అంటే ఇంత వర్త్ పెట్టి కొనే బాండీలు ఇక పాడవ్వడం అనే సంగతే ఉండదు. సో మంచిగా ఉంటాయని చెప్పేసి తీసుకున్నాను ఇది. దీని లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను, కావాలంటే ఆ లింక్ ద్వారా షాపింగ్ చేసుకోండి. అండ్ అంతకుముందు నేను తీసుకున్న పెద్ద బౌల్ ఉంది చూసారా, మిక్సింగ్ బౌల్. ఇది వేటికి తీయను, కానీ ఒక ఆకుకూరలు క్లీన్ చేసుకోవడానికి అయితే తీస్తే, ఎందుకంటే గుంటగా బాగుంటుంది కాబట్టి మంచిగా ఉప్పు నీళ్ళు వేసుకొని అన్నీ కూడా జాడించుకోవడానికి బాగుంటుంది. ఆకుకూరలు అన్నీ వేసి పాలకూర అండ్ తోటకూర ఈ రెండు కట్టలు తీసుకుని క్లీన్ చేసేసి అయిపోయిన తర్వాత ఉల్లిపాయ అలాగే కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ కూడా కావాల్సిన రెడీగా పెట్టా. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి కొంచెం అది చిన్న జార్లో గ్రైండ్ చేసి రెడీగా పక్కన ఉంచుకున్నాను. మిగతా అన్ని కూరగాయల కంటే ఎక్కువ వాటర్ పారబోసినట్టుగా ఎక్కువ సమయం తీసుకున్నట్టుగా నాకు ఓన్లీ ఆకుకూరలే అనిపిస్తాయి. గబగబా కడిగేసేస్తే అందులో ఉండే ఇసుక కానీ ఏదైనా పోలేదంటే మనం తినేటప్పుడు పంట కింద ఒక చిన్న రేణువు తగిలినా కూడా
ఒళ్ళంతా జలదరిచ్చేస్తుంది. అందుకని క్లీన్ చేసేటప్పుడు నిదానంగా ఆ పిచ్చి ఆకులు, గడ్డి అవన్నీ చూసి క్లీన్ చేసి మళ్ళీ ఉప్పు నీళ్ళలో నానబెట్టి మళ్ళీ ఎడాపెడా కడగడానికి ఉండదు. ఎందుకంటే డెలికేట్గా ఉంటాయి కదా, అంతసేపు నీళ్ళలో నాని భద్రంగా కడిగి జాగ్రత్తగా ఆ నీళ్లు మళ్ళీ అంటే మనం నీళ్లు వంపుతూ ఉన్నాం అనుకోండి, ఇసుక అలాగే వచ్చేసి ఆకులతో. అలా కాకుండా నీళ్ళలో జాడిచి ఆ నీళ్ళలోంచి ఇవి తీసేసి మనం ఆ నీళ్లు పారబోసి మళ్ళీ పట్టుకుంటే ఉన్న ఇసుక అడుగు నుండిపోయింది, క్లియర్ అయిపోతుంది అనమాట. అందువల్ల కొంచెం రెగ్యులర్ కూరగాయల కంటే కూడా చాలా ఎక్కువ సమయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. క్లీనింగ్ చేసుకోవడం అంటే అన్నీ శుభ్రం చేసుకోవడం సమయమే, క్లీన్ చేయడం సమయమే. మిగతా కూరగాయలతో పోలిస్తే ఈ ఆకుకూరలు ఉండాలంటే నాకు చాలా టైం పట్టినట్టు అనిపిస్తుంది. మొత్తానికైతే క్లీన్ చేసేసాను 2 కట్టల్ని. ఇంకా పెద్ద పెద్ద ఫ్యామిలీల్లో ఎక్కువ వండే వాళ్ళకైతే ఇంకా చాలా సమయం పడుతుంది. నాకు తెలిసి ఇక వాళ్ళు గిన్నెల్లో కంటే ఏ బకెట్లోనో వేసేసి జాడిచ్చేస్తారేమో, తేలిగ్గా ఉంటుంది కదా, ఈజీగా పని అయిపోతుంది. ఇంకా ఇవి చేతి కింద పెద్ద పెద్ద వస్తువులు పక్కన పెట్టుకొని ఉంచలేం కాబట్టి అవి వాడుతూ ఉంటాను. ఎప్పటికప్పుడు కడిగేసేసి తీసేస్తూనే ఉంటాను అనమాట. అది శుభ్రం చేస్తూనే ఉండడం పనిలో పని అవుతూనే ఉంటుంది. నేనే చేస్తాను, మీరు కూడా ఇలాగా అనేది కూడా నాతో కామెంట్స్లో చెప్పండి. అమ్మయ్య, మొత్తానికి సక్సెస్ఫుల్గా ఆకుకూర అంతా కూడా కడిగేసేసాను అనమాట. అండ్ ఇది కూడా కేవలం ఆకుకూరల కోసమే తీసినాను. ఆకుకూరలు ఒకటిను మనము నూడిల్స్ అవి చేసినప్పుడు నీళ్లు వంపుకోవడానికి స్ట్రైనర్ లాగా కావాలి కదా. మామూలుగా జ్యూస్ చేసేది ఉంది కానీ అందులో కొంచెం ఒక్క పర్సన్కి చేసినప్పుడు అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువ మీద ఉడికించినప్పుడు మనం పాస్తాగానే ఏమన్నా దాంట్లో పోస్తే పక్కకు పోతూ ఉంటుంది కాబట్టి ఒక వెడల్పాటిది ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మరి అమెజాన్లో తీసుకున్నాను. సరిగ్గా గుర్తులేదు కానీ ఇవి తెచ్చాను. ఇవన్నీ ఏంటంటే డైలీ బేసిస్ మీద వాడుతూ ఉంటే గుర్తుంటాయి, కానీ ప్లేస్ ఈ పర్టికులర్గా ఈ ఇంట్లో ప్లేస్ సరిగ్గా లేక ఇలా కొంచెం పెద్ద పెద్దగా మూలకు పెట్టేస్తూ ఉంటాను. వాటిని ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఇట్లాంటి అవసరాన్ని తీస్తూ ఉంటాం కాబట్టి అవి కొంచెం వాడేది తక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఇగో ఇంకైతే కర్రీ స్టార్ట్ చేసేసేద్దాము. మంచిగా రోటీస్కి కానీ చపాతీకి కానీ వీటన్నిటికంటే కూడా ఈ కూర నాకైతే రైస్లోకి బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తినొచ్చు రోటీకి కానీ చపాతీస్కి కానీ. అన్నంతో ఆ టేస్ట్ బాగా ఆకుకూర అనేది బాగుంటుంది. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవన్నీ వేస్ట్ చేస్తే మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా నాన్ వెజ్ ఎందుకు పనికి వస్తాయండి చెప్పండి, వెజ్లే ఇంత మంచిగా వండుకున్నప్పుడు. సో ముందైతే కొంచెం ఆకుకూర కదా, కాస్త ఎప్పుడైనా ఒకసారి చేసేటప్పుడే మంచిగా టేస్టీగా వండుకోవాలి కాబట్టి కొద్దిగా నూనె 2 స్పూన్లు నిండుగానే వేశాను. తాలింపు దినుసులు వేసి మగ్గిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ మంచిగా కలిపేసేసి మూత పెట్టామనుకోండి, నిదానంగా మంచిగా మగ్గుతాయి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకుండా. కొత్తది మంచి ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, దాని మీద చిన్న చిన్న వాటర్ ముందే అంటే వండడానికి ముందుగానే గిన్నెని కడిగేసి ఉంచాను కాబట్టి ఆ నీళ్ళన్నీ ఆరిపోయి మచ్చలు కనిపిస్తున్నాయి. ఆ మచ్చలు చూడడానికి బాగాలేదని చెప్పేసి తుడిచేస్తున్నాను అనమాట. కొత్తగా ఉన్నప్పుడు వస్తువుకి మనం ఎంత సోకులు చేస్తామో బాబు అనిపించిందని ఆ వీడియో నేనే చూసుకొని. ఇదిగోండి 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. మనం ప్లెయిన్గా ఒట్టి తోటకూర అయినా లేదంటే ఒట్టి పాలకూర అయినా ఇలా సేమ్ ఈరోజు చేసినట్టే చేసుకోవచ్చు. టేస్ట్ మీరు పులుపుకి మనం చింతపండు వేస్తాం కదా, అది వేయాల్సిన అవసరం లేదు. అంటే 1 కట్ట తోటకూర 1 కట్ట చుక్కకూర అది మిక్స్ చేస్తారనుకోండి, చింతపండుతో అవసరం లేకుండా సరిపడా టేస్ట్. మన టమాటాలు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏంటంటే పాలకూర వేసానని చెప్పి నేను టమాటా వేయలేదు. అదే ఒట్టి తోటకూర అయితే మనం 1 టమాటా, ఇందాక ఉల్లిపాయలు వేసాం కదా, అవి మగ్గిన తర్వాత కొంచెం మెత్తగా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంటే ఎంతైనా టమాటా యాడ్ అయితే కూరకి పులుపు అని కాదు కానీ రుచి బాగుంటుంది. ఇంక ఈ పాలకూరతోటి తెలిసి ఎందుకు వేయడం రా బాబు అని చెప్పేసి ముందుగానే కొంచెం కొన్ని రెమ్మలు నేను ఇవి చింతపండు నానబెట్టేసి ఉంచాను అనమాట. కొద్దిగా పీసుకేసేసి ఆ రసం వేసేస్తే టమాటా వార సరిపోతుంది పులుపు అని చెప్పేసి. మనం వేసేయచ్చు కానీ అది సరిగ్గా నలగకుండా తొక్కులు ఉండడం ఎందుకు, నానబెట్టేసుకుంటే గుజ్జు వేసేసుకుంటే ఇంకా మనం ఇవి మగ్గడానికి నీళ్ళ బదులుగా ఆ పులుపు మనం ఏదైతే పులుసు వేస్తామో అదే సరిపోతుందిలే అనేసి కొంచెం సైడ్కి చిన్న గిన్నెలో నానబెట్టేసి ఉంచాను. 1 ఎండుమిర్చి కూడా వేసాను. అలాగే మొత్తం పసుపు, ఆకుకూర వేస్తాం కదా, కొంచెం తాలింపులోనే మనం పసుపు వేసేసుకుంటే కూర మొత్తానికి మంచిగా పడుతుందని చెప్పేసి ఆకుకూర వేయకముందే పసుపు వేసేసి మంచిగా కలిపిన తర్వాత ఈ కొంచెం కట్ చేసి వేసేసాను. మామూలుగా మనం అల్యూమినియం వాటిలో అంత తొందరగా మాడదు కానీ స్టీల్ వాటిలో కొన్ని సెకండ్లు లేట్ చేసినా కూడా
తాలింపు అనేది తొందరగా మాడిపోతుంది. అందుకని ముందు కొద్దిగా ఆకుకూర గబగబా కట్ చేసేసి వేసేసాను. ఇంకా అది మనకి మాడకుండా ఉంటుంది కాబట్టి నిదానంగా కట్ చేసుకుని వేసుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అయితే కొద్దిగా తీసి వేసేసాను. ఇంకా మిగిలిందంతా కూడా కట్ చేసేసి వేసేసుకుంటున్నాను. ఇంక ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మధ్యలో చేతికి అడ్డం లేకుండా వచ్చినవన్నీ వచ్చినట్టుగా ఒట్టిగా నీళ్ళతో కడిగేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటే మనకి గిన్నెలు ఎక్కువగా అవ్వకుండా ఉంటాయి. కాకపోతే ఊరికి చేతులు తడి అవుతాయి కాబట్టి నాకు వంట చేసేసరికి ఒక నాప్కిన్ తడిసిపోతుంది అనమాట. ఇక తీసి పక్కకు పెట్టేసి మళ్ళీ వేరేది పెట్టుకుంటాను. ప్రత్యేకంగా మసిబట్ట అంటూ ఏం వాడను. ఒకటి కబోర్డు మీద వేస్తాను కానీ ఏమైనా వేడి తీయాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇవ్వండి కొద్దిగా ఇంకా చింతపండు పులుసు ఒకసారి మళ్ళీ మూత తీసి కలుపుకున్న తర్వాత వేసేసి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి కలిపేసేస్తే సరిపోతుంది. ఆకుకూర ఏంటంటే మిగతా కూరగాయల ఊరికే మనకి మాటికి మూత తీయడమా కలపమా అని కాకుండా కావాల్సినవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి దగ్గరకు వచ్చే వరకు ఉడికిచ్చేసుకుంటే కాస్త ఎక్కువ నీళ్ళు ఏం పోయకుండా వండుకున్నాం అనుకోండి ఎక్కువ పోషకాలు అనేవి పోకుండా ఉంటాయి. ఇంకొంతమంది అయితే కట్ చేసి కడిగే వాళ్ళని కూడా చూస్తాను కానీ అట్లా చేయడం అంత కరెక్ట్ కాదు. మరి ఇక వాళ్ళ పెద్దవాళ్ళు అలా ముందు నుంచి చేయడం వల్ల వాళ్ళు అదే అలవాటు చేసుకున్నారేమో తెలియదు కానీ మ్యాక్సిమం మనమైతే కడిగిన తర్వాత కట్ చేసుకోవడం మేలు. అంటే లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ అంతే, అందులో పెద్ద సైన్స్ ఏముంది చెప్పండి. కడిగిన తర్వాత మనకి కట్ చేసుకుంటే సరిపోతుంది. ముందే కోసి కట్ చేస్తే దాంట్లో ఉన్న రసంలాగా కానీ గ్రీన్ కలర్లో మొత్తం రంగు వచ్చేస్తుంది కదా. నేనైతే ఇందులో ఇక మొత్తం చూసుకొని సరిపడినంత ఉప్పు అంటే కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఆకు వేసినప్పుడు చూసి వేసామనుకోండి తొందరగా మగ్గుతుందని వేయాల్సిన దానికంటే తెలియకుండానే కొంచెం ఎక్కువ వేసేసుకుంటాం మనం. కానీ కాసేపు మగ్గిన తర్వాత వేసుకుంటే దగ్గరకు వస్తుంది కాబట్టి అప్పుడు క్వాంటిటీ అంటే ఎంత ఉంది ఆకు అనేది చూసుకొని దాన్ని బట్టి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు ఆల్రెడీ వేసేసాం కాబట్టి కొంచెం ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసాను. ఇంకా మూత పెట్టేసేస్తే నిదానంగా ఒక 5-7 నిమిషాలు అలా వదిలేసామనుకో ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా కాసేపు ఉంచితే ఇంకా దగ్గరకు వస్తుంది ఆయిల్ తేలేలాగా. అది ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. మరి అంత దగ్గరికి ఎందుకులే అని చెప్పి నేను ఈ మాత్రం కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇక మన ఇష్టం, మనం తినే టేస్ట్ని బట్టి మనం ఎక్కువసేపు ఉంచుకోవడం అనేది మన ఇష్టం అనమాట. సో మొత్తానికైతే కొంచెం ఆకుకూర ఎక్కువగా పెట్టుకొని కాస్త కరివేపాకు పొడి, నెయ్యి, అన్నం పెట్టుకొని నా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. ఇంకా అప్పడం అవి ఇవి అంటే అంత పెద్ద అలవాటు ఏం లేదు నాకు. సో కర్రీ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వ్లాగ్ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి స్టిల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మన వాట్సాప్ నెంబర్ని మీరు ఫీడ్ చేసుకుంటే స్టేటస్లో ఎప్పటికప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసినవి నోటిఫికేషన్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.